దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈరోజు మిషనరీలు వారి జీవితంలోని ఆత్మీయ పాఠాలు అనేటువంటి కార్యక్రమాన్ని నేర్చుకుందాం. మీరు ఈ ఛానెల్‌ని ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఒక మంచి కామెంట్ తెలియచేయండి. మరి ఈరోజు మిషనరీ జాన్ నాక్స్ అనేటువంటి స్కాట్లాండ్ మిషనరీ గురించి మనం నేర్చుకుందాం. స్కాట్లాండ్ దేశపు రాణి అంటది, "జాన్ నాకు ప్రార్థించకుండా మా దేశంలో సూర్యుడు ఉదయించడు" అని. అంటే సూర్యుడు రావటానికన్నా ముందే జాన్ నాకు ప్రార్థనలో మరి దేవుణ్ణి కలుసుకునేవాడని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు ఆలోచించాలి. మరి మనం పడకల మీద నుండి లెగవటమే సూర్యుడొచ్చినంక అవుతుంది. మరి ప్రార్థన ఇంకెప్పుడు చేస్తామనేది మన విజ్ఞతకి ఆలోచించుకోవాలని ప్రభువు పేరిట మనవి చేస్తా ఉన్నాను. జాన్ నాకైతే అలా కాదు. మరి అతను చెప్పిన సాక్ష్యం కాదు. ఆ దేశపు రాణి చెప్తున్నటువంటి సాక్ష్యం ఏమనంటే, స్కాట్లాండ్ దేశపు రాణి అనేదేమిటంటే, "జాన్ నాకు ప్రార్థించకుండా మా దేశంలో సూర్యుడు ఉదయించుడు" అని. ఇంతకీ జాన్ నాక్స్ యొక్క మరి పుట్టిన స్థలం వచ్చేసి స్కాట్లాండ్‌లోని గీఫోర్డ్ గేట్ అనేటువంటి స్థలంలో పుట్టాడు. భార్య వచ్చేసి మార్జోరీ. అట్లాగే పుట్టినటువంటి సమయం 1500 సంవత్సరం 1513వ సంవత్సరంలో పుట్టాడు. అలాగే మరణించింది 1572 నవంబర్ 24న మరణించాడు. మరి 25 సంవత్సరాల వయసులో రక్షింపబడ్డాడు. మరి తన పేరెంట్స్ రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందినటువంటి వ్యక్తులు. అయితే క్రైస్తవ సంఘంలో సిద్ధాంతపరమైనటువంటి లోపాలను సరిచేయటానికి ఈ యొక్క జాన్ నాక్స్ పురికొల్పబడినట్లుగా మరి ఈయన యొక్క చరిత్ర చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా ఎక్కువగా బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయటం, మరి దేవునితో ఎక్కువ సహవాసం గడపడం అంటే జాన్ నాక్‌కి చాలా ఇష్టం. మరి తన యొక్క ఆ యొక్క వాక్య వాక్యము చెప్పేటువంటి శైలి కూడా ఎలా ఉంటదంటే, మరి చాలా సింపుల్‌గా దేవుని యొక్క మాటలు చెప్పేవాడు. ఎందుకంటే ఆయన అనేవాడట, "నేను దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రవక్తను. నా దగ్గర తీయని మాటలు రావు" అనేవాడు. అంటే జాన్ నాక్స్. మరి ఈరోజు ప్రజలను ఆకర్షించడానికి ఎన్నో రకాల బోధలు, తీయటి మాటలు వస్తున్నాయి గానీ, దేవుని దగ్గర ఎక్కువ గడిపి, మరి ప్ర ప్రార్థన వాక్యాల్లో తక్కువ గడిపే ప్రజలు తక్కువైపోయారు. సేవకులు గాని, విశ్వాసులు గాని. అయితే జాన్ నాక్ అలా కాదు. రేయనక పగలనక ఎక్కువ సేపు బైబిల్ చదవడం, ప్రార్థించడం, మరి దేవుని శక్తిని పరిపూర్ణంగా పొందుకోవడానికి ప్రయత్నం చేసేవాడని మరి ఈ యొక్క మిషనరీ చరిత్ర చెప్తా ఉంది. అంత మాత్రమే కాదు, ప్రజలకు దుష్టత్వం గురించి, పాపం గురించి ఎన్నో మార్లు ఖండించేవాడంట. రెండవదిగా ఎన్నో మార్లు హెచ్చరించేవాడు, ప్రార్థించేవాడు. మూడోదిగా అనేక సార్లు వారిని బ్రతిమాలుకుని దేవుని వైపు ఆకర్షించడానికి శాయశక్తులా ప్రయత్నించేటువంటి వ్యక్తిగా జాన్ నాక్ ఉన్నారని మరి ఆయన యొక్క జీవిత చరిత్ర చెప్తుంది. అంత మాత్రమే కాదు, విగ్రహారాధన అంటే అస్సలు ఇష్టపడేవాడు కాదంట. విగ్రహారాధనని ప్రోత్సహించేవాడు కాదంట. విగ్రహారాధనని మరి ఆయన యొక్క టైంలో ఆ యొక్క విగ్రహారాధన జరగకుండా ఆపేవాడని, మరి అలాగే ఒకసారి ఆ యొక్క రాణి వేరొక రాణి మరి తనని ఒక విగ్రహం తెచ్చి అక్కడున్నటువంటి ప్రజలు ఆ విగ్రహాన్ని ముద్దు పెట్టుకోమన్నప్పుడు, ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి సముద్రంలో విసిరేసాడంట. మనకిక్కడ ఒక మాట గుర్తు రావాలి. షడ్రక్, మేషక్, అబేద్గొనోలు గూడా మరి బంగారు ప్రతిమని మరి ఆ యొక్క దానియేలు గ్రంథంలో చేయించినప్పుడు అందరూ కూడా మరి వాయిద్యాలన్నీ గూడా మోగినప్పుడు అందరూ కూడా ఇష్టపడి మరి ఆ విగ్రహానికి మ్రొక్కినప్పుడు, షడ్రక్, మేషక్, అబేద్గొనోల విగ్రహానికి మ్రొక్కక మరి అలాగే నిలబడినప్పుడు దేవుడు మరి ఆ యొక్క రాజు మరి అగ్నిలో వారిని ఏడంతల వేడిమి గల అగ్నిగుండంలో పడేస్తాడని మనకు తెలుసు. ఆ ఏడంతల అగ్నిగుండంలో పడడానికి వారు ఇష్టపడతారంటారు. రాజా, మేము విగ్రహానికి మ్రొక్కము. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుండి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను సరే, మేము మాత్రము ఈ విగ్రహానికి మ్రొక్కమని చెప్పడం. అప్పుడు ఏడంతల అగ్నిగుండాన్ని పెంచి వారి కోపానికి తగినంతగా ఆ అగ్నిగుండాన్ని పెంచి ఆ శిక్షకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలను పాత్రులుగా చేసినప్పుడు దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వారితో పాటుగా ఉన్నట్లుగా అది అక్కడున్నటువంటి ప్రజలు, రాజులు చూసినట్లుగా మనం చూస్తా ఉంటాం దేవుని యొక్క బిడ్డలారా. అలాగే ఈయన కూడా మరి అలా సముద్రంలో పడవేసినప్పుడు ఎంతో శిక్షను అనుభవించాడు. కారాగారాన్ని అనుభవించాడు. దేవుని మాటలను బట్టి ఎంతగానో నలగ్గొట్టబడ్డాడు దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఈయన మరి
చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడంలో మరి మంచిగా ఉండేవాడు. మరి అంత మాత్రమే కాదు గానీ, ఈయనలో ఉన్నటువంటి ఇంకొక గుణ లక్షణాన్ని గనక గమనించుకున్నట్లయితే, దేవా స్కాట్లాండ్ దేశమును నాకివ్వు, లేదా నన్ను తీసుకో అని ప్రార్థన చేసేవాడంట. దేవా స్కాట్లాండ్‌ను నాకిమ్ము, లేదా నన్ను తీసుకో అని ప్రార్థించేటువంటి ఒక భారము కలిగినటువంటి ప్రజలు, స్కాట్లాండ్ దేశ ప్రజల పక్షంగా ఒక భారము కలిగిన ఆత్మను కలిగి, మరి దేవుని రక్తమును, త్యాగమును జ్ఞాపకం చేసుకొని, ప్రతినిత్యము కూడా మరి ఎక్కువగా దేవునిలో గడుపుతూ, ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ, స్కాట్లాండ్ దేశం కొరకు ఎంతగానే ప్రార్థన చేసినటువంటి వారిలో మరి జాన్ నాకున్నారు. మరి అంత మాత్రం కాదు, తన జీవితంలో మరి ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇరుకులు, ఇబ్బందులు, మరి తన ఇద్దరు బిడ్డలను కోల్పోవటం, భార్యను కోల్పోవటం, అనేక శ్రమలు, మరి తనను తరమటం, ఏది ఏమైనప్పటికీ కూడా మరి వెనుదిరగని ప్రయాణం జగన్నాథ్ చేశాడు. మరి అంత మాత్రం కాదు, ఎక్కువగా తినిలో నుండి మనం నేర్చుకునేది మరి ఒక భారము కలిగినటువంటి పరిచర్య. భారము కలిగినటువంటి పరిచర్య. తను నమ్మిన దేవుని కొరకు, తను నమ్మిన సిద్ధాంతాల కొరకు, తను నమ్మిన వాటి కొరకు మరి రోషం కలిగి, పౌరుషంగా దేవుని కొరకు నిలబడగలిగినటువంటి గొప్ప దైవజనుడిగా, గొప్ప మిషనరీగా ఇతను పిలువబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనించొచ్చు. రోమన్ కాథలిక్స్‌లో ఏ అయితే లోపాలున్నాయో, ఏ అయితే సిద్ధాంతపరమైనటువంటి లోపాలున్నాయో, వాటన్నిటిని కూడా మరి వ్యతిరేకించి సరిచేయడానికి జాన్ నాకెంతగానో ఇష్టపడ్డాడంట. ఎంతో ప్రయత్నాలు చేశాడంట. అంత మాత్రమే కాదు, దేవునిలో గడపటం. రెండోది స్కాట్లాండ్ దేశాన్ని నాకియ్యి ప్రభా అని తన అనుదిన ప్రార్థన చేయటం. ఈరోజు నువ్వు మరి నీ దేశం గురించి గానీ, నీ యొక్క రాష్ట్రాల గురించి గానీ, లేదా నీ కుటుంబ సభ్యుల గురించి, నీ రక్త సంబంధికులు, వంశీకుల గురించి ప్రార్థన చేయగలుగుతున్నావా? నా ఈ పలానా ప్రజలు నాకు కావాలి ప్రవ్వా, లేదా నన్ను తీసుకో అని చెప్పగలిగిన గట్స్ నీకు, నాకు ఈరోజు ఉన్నాయా లేదా అనేది మనం ఆత్మీయంగా పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రజల్ని నొప్పించకుండా చెప్పే ప్రసంగాలు కాదు గానీ, ప్రజలు పాపాన్ని ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల ద్వారా పాపాలు ఒప్పించాలంటే ఎక్కువ సమయం జాన్నాకులాగా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవునిలో ఎక్కువగా గడపాలి. అప్పుడే ప్రజల్లోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఆశ్చర్యమైన మరమైన కార్యాలు వారి జీవితాల్లో పరిశుద్ధాత్ముడు చేసేటట్లుగా దేవుడు పురికొల్పుతాడు గనక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆయన అంటాడు కదా! నా దగ్గర నుంచి మరి, నేను ప్రవక్తను. నేను దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ప్రవక్తను. నా దగ్గర నుండి తియ్యటి మాటలు ఎప్పుడు కూడా రావు అనేటువంటి మాటను గూడా ఆయన చెప్తాడు. మరి ఎంతో మరి ఆయన జీవితంలో మరి స్కాట్లాండ్ దేశము మరి ఆయన ప్రార్థించకుండా సూర్యుడు ఎప్పుడు కూడా ఆయన బ్రతికున్న దినముల్లో రాలేదంట. మరి తన 60వ ఏట మరి మరణించడం జరుగుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు జాన్ నాక్ గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా విగ్రహారాధనని ఆయన ప్రోత్సహించలేదు. రెండోది క్రైస్తవ సంఘాల్లో ఉన్న సిద్ధాంతపరమైనటువంటి లోపాలను ఆయన సరిజేశాడు. మూడోదిగా ఆయన ఎక్కువ బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని దేవునితో గడిపేవాడు. నాలుగోదిగా మరి తన యొక్క బోధనలు మరి, దేవునికి సంబంధించినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి తత్వం కలిగిన వాడు. తీయని మాటలు చెప్పనటువంటి అనుభవం కలిగిన వాడు. ఐదోదిగా ప్రజల యొక్క దుష్టత్వాన్ని మాన్పి పాపం గురించి ఒప్పించడానికి ప్రయాసపడినటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుని యొక్క ప్రజలను ఆయనకి మరి ఆనందించడానికి, ఆయనతో అంటుకట్టడానికి ఇష్టపడినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఆరోదిగా దేవా స్కాట్లాండ్ నాకిమ్ము, లేదా నన్ను తీసుకొని ప్రార్థించినటువంటి మిషనరీగా ఉన్నాడు. మరి ఏడోదిగా మనం గమనించినట్లయితే స్కాట్లాండ్ దేశంలో ఆయన ప్రార్థన చేయకుండా సూర్యుడు వచ్చేవాడు కాదని ఎటువంటి ఒక స్టేట్మెంట్‌ను మరి తను సొంతం చేసుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీకంటూ ఒక ముద్ర ఎవరైనా వేయగలుగుతున్నారా? ఈ దైవజనుడు ఇలా లేదా ఈ విశ్వాసి ఈ విషయంలో ఇలా అని ముద్ర వేయగలిగి జాన్ నాక్స్ లాంటి ఒక ఆత్మీయ సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా మనం కూడా మారాలి, పురుకొల్పబడాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రీతిగా దేవుడు మనల్ని కూడా అన్ని రకాలుగా బలపరచాలని మరి కోరుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మరి ఇట్టి మాటలు ప్రభు మన వెనికిల్లో దీవించి, ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.